తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా 9 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ఆ స్థానాల్లోని అభ్యర్థులను రాహుల్ గాంధీ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలి అనుకుంటోంది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించి వడపోసి గెలుపు గుర్రాలను ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ 8 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి తొలి జాబితాలో అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. కొడంగల్ నియోజకవర్గం నుంచి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన రేవంత్ రెడ్డి ఈసారి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ ఆయనను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం అదే పార్లమెంటు నియోజకవర్గం టికెట్ కేటాయించింది. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేయనున్నారు. జహీరాబాద్ నుంచి మదన్ మోహన్, ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్ బరిలోకి దిగనున్నారు. పెద్దపల్లి నుంచి ఏ చంద్రశేఖర్, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేయనున్నారు. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో దిగనున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలను పెండింగ్లో ఉంచారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం రాహుల్ గాంధీదేనన్న నాయకులు అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.